వీళ్ళు చీప్గా ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఏ రకంగా దాన్ని తయారంటే ప్రజలకు అవగాహన రావటం లేదు. ప్రజలను మభ్యపరిచి ఆ లిక్కర్ తాగిపిచ్చి బలవంతంగా ఊర్లలో కూడా మహిళలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఊర్లలో కాదు, ఎక్కడైనా ఒక చోట ఊర్లో పెద్ద ఊర్లో ఉంటే పర్వాలేదు, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర అంగళ్ళల్లో దగ్గర నుంచి ప్రతి చోట కూడా మద్యం సరఫరా చేస్తూ మరి ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నాలు పోటీలు పడి ఇలాగా బెల్ట్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత? ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఎలాగ మద్యం అన్నటువంటిది లేకుండా చేయాలి, ఎలా దాన్ని ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి, తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి, దీనికి బానిసలు కాకుండా ఎలాగ ప్రయత్నం చేయాలన్నటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎంకరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం. నిన్న జరిగినటువంటి దానిపైన దాన్ని గట్టిగా పనిలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ప్రతి 2 జిల్లాలకు ఇట్లాంటి ఎన్నో కేంద్రాలు ఉన్నట్టుగా పోలీస్ అధికారులు తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా వెంటనే సీజ్ చేసి దొంగ ప్రయత్నాలు గత ప్రభుత్వంలో ఇప్పుడు తెలిసిపోయింది, గతంలో ఎటువంటి తప్పిదం జరగలేదు, ఎటువంటి కల్తీ మద్యం సరఫరా చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలో తెలిసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ 16 నెలల్లో ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులు వీళ్ళు బెల్ట్ షాపులలో ఎక్కడైతే సప్లై చేశారో ఎక్కడైతే ఇస్తున్నారో వాళ్ళందరి ఆరోగ్య పరీక్షలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికైనా ఈ కల్తీ మద్యం జరిగే దాంట్లో తప్పిదం ఒప్పుకొని గత ప్రభుత్వంని అన్యాయంగా మాట్లాడుతూ 16 నెలల కాలం గడిపినటువంటి అన్నీ కూడా అసత్యమైనటువంటిది మనకు స్పష్టమవుతోంది. దాని గురించి మానుకొని ఇప్పుడు ఈ 16 నెలల్లో చేసినటువంటి తప్పిదాలను కరెక్ట్ చేసుకొని భవిష్యత్తులో జరగకుండా ఎక్సైజ్ వాళ్ళకు ఇంకొక వాళ్ళకు పూర్తిగా పవర్స్ ఇచ్చి పూర్తిగా కల్తీ మద్యాన్ని అరికట్టించి ప్రజల ప్రాణాలు కాపాడాలా అని చెప్పి, అలాగే విచ్చలవిడితనంగా బెల్ట్ షాపులు మీ ఆదాయం కోసం కన్జంప్షన్ పెంచుకోవడం కోసం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నటువంటిది కంట్రోల్ చేస్తే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఊర్లలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, మహిళలు బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. అనవసరంగా మీ జోబులు నింపుకోవడం కోసం మీ ఆదాయాల కోసం ఇలాంటివి చేయొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.